నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం జగన్ సైలెంట్ అయిపోతారని భావించారు, కానీ ఆయన ఏం సైలెంట్ అవ్వట్లేదు. తిరిగి మళ్ళా ఆయన పార్టీ కేడర్ని బలోపేతం చేసే దిశలో బయలుదేరుతున్నారు. ఆ దశలోనే ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జిల్లా జైలుకు వెళ్ళి పరామర్శించి ఆ తర్వాత లోకేష్ రెడ్ బుక్కి ఘాటైనటువంటి ప్రత్యుత్తరం ఇచ్చారు. అలాగే ప్రభుత్వ విధానాలపై కూడా కొంచెం ఆయన ఘాటుగానే విమర్శించారు. అట్లాగే కేడర్ విషయంలో కూడా ఆయన చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి స్పష్టమవుతుంది. ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే వాళ్ళని ఆపలేం, కానీ పార్టీ మాత్రం ఎప్పటికీ బలహీనపడదు, గట్టిగా ఉంటుంది.